అందరికి నమస్కారం. నా పేరు తుమ్మా అనిల్ కుమార్. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ బీసీసీఎల్ నాయకుడిని. గత 3 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈఎస్సీ మీద రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేత అంట ఆయన నాగార్జున యాదవ్ గారు. అయితే ఆయన మాట్లాడిన భాషను బట్టి ఆ నాయకుడు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్విని రాయల్ గారు మాట్లాడారు గానీ ఎక్కడా కూడా ప్రస్తావనను మాత్రం తీసుకొని రాలేదు. అది ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు దానిని ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడిన మాటలను కులాన్ని అండగట్టి మాట్లాడదని చెప్పేసి అని ఒక లేనిపోని మాటలు చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ సభాముఖంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రస్తావన లేని రాజకీయ పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. జనసేన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది. కులాలను కలిపే ఐక్యత, కులాలను కలిపే విధంగా ముందుకు వెళ్ళాలి, అన్ని కులాలను సమ్మేళనం చేయాలి అనే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం. మేము ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకొని రాలేదు, తీసుకొని రాము కూడా. అందులో మరీ ముఖ్యంగా మా నాయకుడు నాగశ్విని రాయల్ గారికి కూడా ఎప్పటిదాకా ఎప్పుడు కూడా కుల ప్రస్తావన ఎక్కడా కూడా తీసుకొని రాలేదు. ఆయన అమ్మటి మేము అందరం తిరుగుతున్నాం. చాలా మంది ఉన్న నాయకులు ఇప్పటికి కూడా ఏ నాయకుడు ఏ కులం అనేది కూడా ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనకి కులం కాదు కావాల్సింది, పార్టీకి కష్టపడే వ్యక్తులు కావాలి. ఆయనకి కులాలకి సంబంధం లేని వ్యక్తి ఏకైక వ్యక్తి ఉన్నారంటే నాగశ్విని రాయల్ గారు. అదే విధంగా నాగశ్విని రాయల్ గారు ఇప్పటిదాకా ఏం పదవి చేశారని చెప్పి అంటున్నారు. పదవులు అలంకార ప్రయం మాత్రమే, ఆయనకి పదవులతో సంబంధం లేదు. పదవే కావాలనుకుంటే ఎప్పుడు ఆయనకి పదవులు వచ్చాయి? ఇప్పుడు కాదు, ఎప్పుడో 2014 నుంచి జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి స్టిల్ ఎప్పటికి కూడా పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి, ఈ పదవి రాలేదని చెప్పి కష్టపడను చేయను అని ఎప్పుడు చెప్పలేదు. నాకు పదవి కన్నా పార్టీ ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారి ముఖ్యం, మెగా కుటుంబం ముఖ్యం. జనసేన పార్టీ స్థాపించక ముందు మెగా అభిమానిగా వినుకొండ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదే పదవి ఉంటేనే ఇవన్నీ నిర్వహించారా ఏంటి? చెప్పండి. నిన్న ఏదో బీసీ నాయకులు మట్టి రాజయ్య గారు అంట, ఆయనకి ఏ పదవి ఉందని చెప్పి అంటున్నారు. మరి ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఎట్లా చేశారండి? పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ పరంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ పెట్టక ముందు మెగా అభిమానిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నాయకుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడా కూడా సింగిల్ ఎంపీ కూడా మా నాయకులు ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా టీ తాగిన టీ దగ్గర నుంచి 5 రూపాయల టీ దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్ కి దాదాపు 5 లక్షలు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రోగ్రామ్ కూడా ఎన్నో చేశాం. ఎక్కడ కూడా సింగిల్ ఎంపీ కూడా మా నాయకులు ఎవరు కూడా ఇవ్వలేదు. మొత్తం నాగశ్విని రాయల్ గారే పెట్టుకున్నారు. ఇంకా నేను పెడతాను, పార్టీని అభివృద్ధి చేయడానికి ఎంతైనా నేను పెడతాను, ఎంతైనా చేస్తానని చెప్పారే తప్పనిచ్చి లాభాపేక్షగా ఎక్కడ ఆయన నిర్వహించాలి. అదే విధంగా బీసీ నాయకులు మాట్లాడుతున్నారండి. ఆ బీసీలను కించపరిచే విధంగా మాట్లాడారు, మా యాదవ్ బిడ్డని కించపరిచే విధంగా మాట్లాడారు. అక్కడ నాగశ్విని రాయల్ గారు ఎక్కడ కూడా పేరు అనేది మెన్షన్ చేయాల, బీసీ అనేది మెన్షన్ చేయాల, యాదవ్ అనేది మెన్షన్ చేయాల. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన పేరు నాగార్జున యాదవ్, పూర్తి పేరు నాగార్జున యాదవ్ అలానే చెప్పారు. కానీ అలానా కులబిడ్డ అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. లేనిపోని మీరే కులాన్ని అంటగడుతున్నారు తప్పనిచ్చి మచ్చలేని వ్యక్తికి మచ్చ కల్పించారని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా మీరు చెప్పేది దాంట్లో నిజం లేదని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఒకసారి నాగశ్విని రాయల్ గారు ఏంటో మీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గారిని అడగండి. వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మీ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు గారిని అడగండి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో బొల్లా బ్రహ్మనాయుడు గారు పనిచేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ తరపున టికెట్ తెప్పించుకున్నారు. అప్పుడు ఆయన స్థానికులు కాకపోయినా సరే అక్కడ వేలిపూడి గ్రామ వాస్తవ్యులు వాళ్ళు ఇక్కడ లోకల్లో పరిచయాలు లేకపోయినా వినుకొండ నియోజకవర్గంలో తానే నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎలా అయితే చేస్తానో ఆ విధంగా కష్టపడి గ్రామానికి బొల్లా బ్రహ్మనాయుడు గారిని తీసుకుని వెళ్లి ప్రజారాజ్యం పార్టీ గ్రామానికి తీసుకువెళ్లి కష్టపడి పనిచేసిన వ్యక్తి నాగశ్విని రాయల్ గారు. ఒకసారి కనుక్కోండి బొల్లా బ్రహ్మనాయుడు గారిని. ఇప్పటిదాకా నాగశ్విని రాయల్ గారు అంత టీము వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా దొరకలేదని చెప్పేసి ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ లో ఒక సమావేశంలో కూడా చెప్పారు. ఒకసారి మీరు అది నెమరు వేసుకోండి. అంటే మచ్చలేని వ్యక్తిని మీరు అలా అంటాం సరికాదు. బరాబర్ చెప్తున్నాం, నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి గాని మా పార్టీ గురించి గాని మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడినా వ్యతిరేకించి మాట్లాడినా మా పార్టీ సిద్ధాంతాలని కించపరిచే విధంగా మాట్లాడినా సరే బరాబర్ చెప్తున్నాం, మేము మాట్లాడి తీరుతాం. ఇంకొకసారి మాట్లాడండి ఏం చేస్తామో చూస్తాం అంటున్నారు. బరాబర్ చెప్తున్నా మాట్లాడతాం. ఏం చేస్తారు? భయపడటానికి ఇక్కడ ఉంది ఎవరండి? జనసేన కార్యకర్తలు. ఒకళ్ళు భయపిస్తే భయపడే వ్యక్తులు జనసేన కార్యకర్తలు కాదు. ఇంకో విషయం చెప్తున్నా మీకు, నాగశ్విని గారికి ఇంకో విధంగా ఉంటుంది అని అంటున్నారు. ఏంటో మరి బరాబర్ చెప్తున్నా, ఆయన్ని కాదు కదా, ఆయన నీడ కూడా మీరు తాకలేరు. బరాబర్ చెప్తున్నా, మరి ఆయన నీడ కూడా మీరు తాకలేరు. మాట్లాడడం అంటే ఏంటంటే అలా డబ్బగా మనం మాట్లాడితే
ప్రజలు చూసేవారు అందరూ కూడా అభినందించే విధంగానే ఉండాలి కానీ ఇలా వ్యతిరేకించే విధంగా ఉండకూడదు. మాట్లాడడానికి మాకు మాటలొచ్చు, తిట్టడానికి మేము తిడతాం బూతులు, కానీ మాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. మాకు మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని వాల్యూస్ నేర్పించింది. మేము వాటికి కట్టుబడి ఉంటాం. బహుశా మీకు నేర్పించుకుండకపోవచ్చు, మాకు అలా కాదండి. మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సాధారణ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా అందరినీ కూడా ఒకే విధంగానే చూస్తారు. అందరికీ క్రమశిక్షణ నేర్పించారు. మేము ఆ క్రమశిక్షణకి ఎక్కడ కూడా భంగం కలిగింది. ఆ క్రమశిక్షణకి లోబడే మేము మా యొక్క కార్యక్రమాలు మేము చేసుకుంటాము. క్రమశిక్షణకు లోబడి మేము ఉంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా ఆయన వెనక ఉండే వ్యక్తులంతా పిల్ల బచ్చా కాదంటారా? ఎవరైనా కనపడతాను మీకు? మీ పార్టీలో లాగా ఆ పార్టీలో గంజాయి బ్యాచ్ లేదు. ఆ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు. ఎడ్యుకేటర్స్ ఉన్నారు మా పార్టీలో. చదువుకున్న వ్యక్తులు వివిధ రకాల వ్యవసాయ పనులు చేసుకున్న వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. తప్పనిచ్చి మీలాగా అడ్డదారిలో వెళ్లి వ్యాపారాలు చేసి అక్రమ సంపాదించే నాయకులు మా పార్టీలో లేరు, రాకూడరు కూడా. ఆ సిద్ధాంతాలతో అటువంటి కట్టుబాట్లు ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఈ గుడ్డగాల్చి నెత్తినేస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరండి. గుడ్డగాల్చి నెత్తిన వేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. జన సైనికులు అందులో అసలు ఒప్పుకోరు. దయచేసి చెప్తున్నా మీకు, ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు మాత్రం చేయమాకండి. పద్ధతి కాదు. ఇదే హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అనుకోండి, అభ్యర్థన అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. మరొకసారి కనుక ఇలాంటి రిపీట్ అయితే కనుక తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగసింహం రాయల్ గారు వారి యొక్క అమ్మగారి కొరకు పెన్షన్ కొరకు బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్లి పెన్షన్ కావాలని చెప్పి అభ్యర్థించారంటున్నారు. నిరూపించండి. వచ్చినట్టు మీ ఆధారాలు నిరూపించండి. ఆఫీస్ ఉంది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఇవ్వండి, నిరూపించండి. ఇచ్చిన ఆధారం నిరూపించండి. అంటే పెన్షన్ కోసం కూడా అర్హత కలిగిన వ్యక్తులు పెన్షన్ కూడా నాయకులు చెప్తూనే పెన్షన్స్ ఇవ్వాలా? అంటే మీకు అర్థమవుతుంది మీ యొక్క పాలన ఏంటనేది. ఇక్కడ ఒక సాధారణ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తికి పెన్షన్ రావాలంటే ఎమ్మెల్యే గారు చెప్పాలి, పర్మిషన్ ఇవ్వాలి, అంతేనా? ఒక నియోజకవర్గ సమన్వయకర్త మీ దగ్గరికి పెన్షన్ వచ్చారని చెప్పి మీరే అంటున్నారే. ఒక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏంటండి? సాధారణ కార్యకర్తకి పెన్షన్ రావాలంటే పరిస్థితి ఏంటి? చుట్టూ తిరుగుతూ ఉండాలా? ఎంతో మంది పెన్షన్లు తీసిన వాళ్ళు మీరు, అడ్డగోలుగా పెన్షన్లు ఇచ్చిన వారు మీరేనండి చెప్పేది. మీరు నిరూపించాలి. మీరు గనక ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మీరు ఎప్పటికి రమ్మన్నా అప్పుడు చర్చకు రావాలంటే మేము సిద్ధం. మా నాయకుడు కూడా రాడు, నాగసింహం రాయల్ గారు కూడా రారు. ఆయన తరపున ప్రతినిధిగా మేము వస్తాం. నిరూపించండి, మీరు సాక్ష్యాధారాలతో సహా నిరూపించండి, చూద్దాం, ఒప్పుకుందాం. నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి గాని, మా పార్టీ గురించి గాని, పార్టీ బీసీల కొరకు బీసీ కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్దాలి అని అనుకునే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. జనసేన పార్టీ కులాల పార్టీ కాదండి. కులాల పార్టీ అయితే నేను ఒక సాధారణ బీసీ కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని. నాకు ఈ రోజు అందలంలో ఎక్కి కూర్చోబెట్టించారు. వాళ్ళ కులాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని పెట్టొచ్చు కదా. ఈ రోజు నేను వినుకొండ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ వైద్యశాలకి డైరెక్టర్ గా నేను నియమించారు నన్ను పార్టీ తరపున. మరి నాకెందుకు అంత పెద్ద పదవిని ఇచ్చారు? ఆలోచన కూడా చాలా కీలకంగా ఉంటుంది. కుల ప్రస్తావన తీసుకొస్తే ఎందుకు ఇచ్చారు? మరి అలవల్లో తీసుకొని రావచ్చు కదా. నాగసింహ రాయల్ గారు ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చే వ్యక్తి కాదు, ఒక కులాన్ని ప్రోత్సహించే వ్యక్తి కాదు. పర కులాన్ని గౌరవిస్తారు తప్ప, ప్రేమిస్తారు తప్ప ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడాలని సభాముఖంగా తెలియజేస్తారు. దయచేసి చెప్తున్నా, రెండోసారి ఇటువంటి ఆరోపణలు, ఆధారాలు లేనివంటి ఇటువంటి నిందలు వేసి గుడ్డగాల్చి నెత్తినేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు.